హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కలర్ పేపర్స్ని ఉపయోగించి డిఫరెంట్గా ఉండే ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చూద్దామండి. ముందుగా ఈ ఫ్లవర్ని చేయాలంటే మనకు నచ్చిన ఒక కలర్ పేపర్ని అయితే తీసుకొని దాంట్లో నుంచి 10x10 2 సర్కిల్స్ని కట్ చేసుకోవాలి. 9x9 2 సర్కిల్స్, 8x8 2 సర్కిల్స్, 7x7 2 సర్కిల్స్, 6x6 2 సర్కిల్స్ని అయితే కట్ చేసుకోవాలండి. మొత్తం 10 సర్కిల్స్ అయితే వస్తాయి. ఇందులో ముందుగా మనం 10x10 2 సర్కిల్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి, వాటిని తీసుకొని ఒకేసారి రెండింటిని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మరలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మరలా థర్డ్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫోల్డింగ్స్ అయితే వేసేసుకొని వాటిని మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వీటికి పై వైపున నేనైతే వీ షేప్ అయితే కట్ చేస్తున్నానండి. వీ షేప్ ఎందుకు కట్ చేస్తున్నానంటే అంతకుముందు నేను కొన్ని చేసిన ఫ్లవర్స్లో కొన్ని రౌండ్ షేపు, కొన్ని ఫ్లవర్ పెటల్ షేప్ అయితే కట్ చేశానండి. అందుకని నేను దీన్ని వీ షేప్ అయితే ఎంచుకున్నాను. దీన్ని అయితే మనం మనకి ఇష్టం వచ్చిన షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు అండి. హాఫ్ మూన్ షేప్ కట్ చేసుకోవచ్చు, ఫ్లవర్ పెటల్ షేప్ కట్ చేసుకోవచ్చు, ఇలా వీ షేప్ కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా ఐడియా వస్తే ఆ విధంగా కూడా కట్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము కత్తెరతో ఈ విధంగా అయితే దీన్ని మౌల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా మౌల్డ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎన్నైతే కట్ చేసి సర్కిల్స్ 10 సర్కిల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటినీ కూడా మనం ఇదే విధంగా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకొని వీటిని కత్తెర సహాయంతో మౌల్డ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఈ 10 సర్కిల్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తాయండి. ఇవన్నీ కలిపి మనకి ఒక్క ఫ్లవర్ మాత్రమే అవుతుందండి. మనకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో ప్రతి ఫ్లవర్కి ప్రతి కలర్ ఈ విధంగానే మనం చేసుకోవాలి. ఫస్ట్ 10x10 2 సర్కిల్స్ ఉన్నాయి కదండి, అది ఒక దాంట్లో ఒకటి పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దాంట్లో మధ్యలో గమ్ రాసేసి రెండోది దానికి స్టిక్ చేసేయాలండి. ఈ విధంగా మనం 5 సైజెస్ని కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 10 ఉన్నాయి కాస్త 5కి వచ్చేసినాయి అండి. 5కి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నిటికంటే పెద్ద సైజుని తీసుకొని అందులో గమ్ము రాసేసుకొని దాని నెక్స్ట్ సైజుని అందులో పెట్టేసుకోవాలండి. ఇలా 1 by 1 అన్నిటిని కూడా మనం అరేంజ్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా గమ్ము రాసేసుకొని హెచ్చు తగ్గు లేకుండా సైడ్కి వంకర పోకుండా చక్కగా కట్ చేసుకుంటూ రావాలండి. అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, దీన్ని కూడా మనం గమ్ము రాసేసుకొని వేళ్ల సహాయంతో కొంచెం దగ్గరగా అనేసి మొగ్గలాగా దాన్ని మధ్యలో పెట్టేసేయాలండి. మనకు కావాల్సిన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. అడుగున నేను లీవ్స్ కోసం ఈ విధంగా 7x7 గ్రీన్ కలర్ పేపర్ని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని నేనైతే ఈ షేప్ అయితే కట్ చేసుకుంటున్నానండి. అడుగును కూడా కొంచెం లైట్గా కట్ చేస్తే మనకు హోల్ వస్తుంది. చూశారు కదండి, ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం స్టెమ్ చేయటం ముందు వీడియోస్లో చూసామండి, అందుకని నేను స్టెమ్ అయితే ఇప్పుడు చూపించలేదండి. ఈ విధంగా స్టెమ్ని అయితే తయారు చేసుకొని ఒకవైపున 3 పార్ట్స్గా కట్ చేసుకొని గ్లూ రాసేసుకోవాలండి. నెక్స్ట్ మనం లీవ్స్ అడుగున పెట్టుకోవడానికి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో కూడా గ్లూ అప్లై చేసేసుకొని స్టెమ్ని ఫ్లవర్కి పెట్టేసేసి ఆ తర్వాత ఈ లీవ్స్ను కూడా పెట్టేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ అయితే ఆ గ్లూ అంటుకునే వరకు కొంచెం మనం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది నేను వాజ్లో యూజ్ చేస్తున్నానండి, డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను లీవ్స్ పెట్టట్లేదండి. చూడండి, రెడీ అయిన తర్వాత ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయోనండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి. ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ని మీరు కూడా తయారు చేసుకొని చక్కగా అందంగా ఇంటినైతే అలంకరించుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి.